సంఖ్య వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రజల అండతో సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మరి సంఖ్యపల్లి గ్రామం ముంపు గ్రామం. ఈ ముంపు గ్రామంలో 15 సంవత్సరాల నుంచి మరి అనేక సమస్యలు నేను ముందుండి మరి సమస్యలు పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ ముంపు గ్రామంలో మన పోచమ్మ టెంపుల్ కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, రాజరాజేశ్వర టెంపుల్ కానీ, బతిపోచమ్మ టెంపుల్ కానీ నిర్మాణం కాలేదు. ఇంకా ఖచ్చితంగా 6 కాలంలో మరి సర్పంచ్గా గెలిచిన వెంటనే ఆ టెంపుల్ నిర్మాణం చేస్తూ, అదేవిధంగా మన కొత్త 6 కాలంలో బొడ్రాయిని ఏర్పాటు చేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో శ్మశాన వాటిక కూడా లేదు, మరియు వైకుంఠ రథం కూడా అందుబాటులో లేదు. కాబట్టి మరియు స్కూల్ కాంపౌండ్ మరియు ముఖ్యంగా ప్రధానమైన సమస్య 45 ఇండ్ల డబ్బులు కూడా ఇదివరకు రాలేదు. వాటి గురించి కూడా ఖచ్చితంగా నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు కూడా ప్యాకేజీ రాలేదు. అదేవిధంగా మన పట్టాలు వచ్చి ప్యాకేజీ రాలేదు. వాటిని కూడా నేను సర్పంచ్ గెలిచిన వెంటనే పరిష్కరిస్తాను. మరియు ముంపు గ్రామ సమస్యలు ఏమున్నా నేను మీ అందరి ముందుండి ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ, మరి అదేవిధంగా నేను ఇప్పుడు సంఖ్యపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. నా బాలు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఖ్యపల్లి నుంచి 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయ పరంగా అందరికీ సుపరిచితుగా ఉన్నా. మీ అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి వచ్చిన మనిషిని కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రతి ఒక్కరూ మన బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, చూడండి నా పరిపాలన ఏ విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యల మీదనే పోరాడే వ్యక్తిని నేను. ఎవరికి కూడా భయపడే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా పేద ప్రజల కొరకు వెన్నంటి ఉంటా. ప్రతి గడపకు వెళ్ళి ప్రతి సమస్యను నేను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ముంపు గ్రామ సమస్యలు ఏమున్నా వాటన్నింటినీ పరిష్కరించే విధంగా మీ అందరికీ సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. సంఖ్యపల్లి అభ్యర్థిగా నేను బాలు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా.